పేషెంట్ వచ్చారు మేడం. కన్సల్టేషన్ ఫీజు తీసుకోరంట మేడం. కానీ మాట్లాడాలంట మేడం. మాట్లాడి వెళ్ళిపోతాను. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా? సరే అమ్మా, A few moments later. చెప్పమ్మా. హాయ్ అమ్మా, బాగున్నావా? ఇంట్లో అందరు బాగున్నారా? సంక్రాంతి బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే అమ్మా, సరేనా. ఇంకేమైనా చెప్పాలా? అది మేడం ట్రీట్మెంట్ కొంచెం బాగా హెయిర్ ఇదిగా ఉంటుంది. స్కిన్ కూడా తగ్గి వస్తుంది. సరే సరే సరేనా. మేడం ఇంకో పేషెంట్ వచ్చారు మేడం. మనకి పాప పేషెంటే మేడం. 15 రోజులు పైనే అయ్యింది. కానీ ఫీజు ఇవ్వరంట మేడం. భగవంతుడా, ఇంకో బంపర్ ఆఫ్. ఇలా ఫీజులు ఇవ్వకుండా కన్సల్టేషన్ అంటే ఎలాగండి? ఇప్పుడు సినిమా ఒకసారి చూస్తారు, రెండోసారి నేను చూసేసాను, రెండోసారి ఎందుకు టికెట్ తీసుకుంటారు అంటే, టికెట్ తీసుకుంటారు తీసుకోరమ్మా? టికెట్ తీసుకుంటారు తీసుకోరమ్మా? రెండోసారి ఫ్రీగా చూపిస్తారా? ఆల్రెడీ చూసిన సినిమానే ఎందుకు టికెట్ అంటే? లేదు. మరి ఎలాగమ్మా ఫ్రీగా అంటే? ఆలోచించు. ఇంత మెయింటైన్ చేయాలా? హాస్పిటల్ స్టాఫ్, కరెంట్. ఊరికే ఉంటే చాలా బాగుండు, ఫ్రీగా మాకు వస్తే అన్నిటికీ ఫీజు లేకుండా అంటే ఇంకా నేను ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తానండి? సరే అమ్మా, వెళ్ళమ్మా. మేడం అది ఫ్రీ. తీసుకున్నప్పుడు చేద్దాం. ఇప్పుడు మాట్లాడాలన్నా కదా? ఓకే అమ్మా, టేక్ కేర్, బాయ్.